మీనాక్షి నటరాజన్ సంబంధించిన వివాదము ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓట్ చోరీ అయిపోయింది. ఇప్పుడు సీట్ చోరీకి బీజేపీ కుట్ర చేస్తా ఉంది అనుకుంటా. ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి మాట్లాడదాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్ర గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూస్తా ఉన్నారు? ఓట్ చోరీ అయిపోయింది, ఇప్పుడు సీట్ చోరీకి బీజేపీ కుట్ర చేస్తుందనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వీటిని ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ మెదడు చోరీ అని అంటాను. ఏ చోరీ లేదు, వాళ్ళ మెదడు చోరీ అయింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అంటే ఈ ఏదైతే రాజ్యాంగం విరుద్ధంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కార్యక్రమాలు కూడా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగ విధి ఏం లేదంటే రూల్స్ ప్రకారం పోతారు. ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి చుట్టం కాదు, అది ఎలక్షన్ కమిషన్. అది వాళ్ళని తప్పు చేస్తే కోర్టు పోమని చెప్పండి. దీంట్లో మీరు బీజేపీను ఇంకేదో బ్లేమ్ చేయడం అవసరం లేదు. మీ అంతర్గత వ్యవహారాలు పట్టుకోవచ్చు. మా మీద దోశ ఎట్లా మీరు అన్ని బట్టలు బయట పెట్టుకొని ఈరోజు మా మీద అనడం అనేది తప్పది. అది ఏదున్నా సరే రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. దాంట్లో తప్పులు ఉంటే కోర్టు నిర్ణయిస్తుంది. ఎన్నికల అధికారి చేసిన తప్పుకి ఉరి చేసిన తప్పు లేదు అనే విధంగా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దానికి ఎలా వస్తుంది? ఎన్నికల అధికారులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ తప్పులు చేశారు. ముందు వాళ్ళ ఉరిదీయమని చెప్పండి, తర్వాత మాట్లాడదాం. కేసీఆర్ పైన ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒక వేరే అంటే ఓటు సంబంధించిన కూడా ఇబ్బంది కలిగే విధంగా ఒక ప్రచారం చేస్తా ఉంది. దాన్ని ఎలా వస్తుంది? వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి మేము ఎస్ఆర్ వల్ల ఓడిపోయినా చెప్పడానికి మీరు సాకుగా తీసుకుంటున్నారు. ఎస్ఆర్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి బలవంతంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అది మంచి ప్రక్రియ, దాని అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.